పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం నిలిపివేత సహా భారత్ తీసుకున్న పలు కఠిన నిర్ణయాలపై పాక్ ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. పాకిస్తాన్ ప్రధాని షేష్బాజ్ షరీఫ్ నేతృత్వంలో జాతీయ భద్రతా కమిటీ గురువారం భేటీ అయ్యి అచ్చంగా భారత్ తీసుకున్న నిర్ణయాల తరహాలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. 1972లో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు అందులో వెల్లడించింది. భారత్ అట్టారి సరిహద్దును మూసివేయగా పాక్ వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు వెల్లడించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది. వాణిజ్యపరంగా తెగతెంపులు చేసుకుంది. దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది. మన విమానాలకు తన గగనతలంలోకి ప్రవేశాన్ని నిషేధించినట్లు ప్రకటించింది. 1972లో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందంలో కీలక అంశాలు చూస్తే నాడు భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. మధ్యవర్తిత్వం లేకుండా వివాదాలు పరిష్కరించుకోవడం, కాశ్మీర్పై అంతర్జాతీయ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ భారత్ నిబంధన పెట్టింది. ఇక కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖ ఎల్ఓసీగా మార్పు చేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో వాస్తవ సరిహద్దు రేఖ ఏర్పాటు చేశారు. ఎల్ఓసీని ఏకపక్షంగా మార్చడానికి వీలు లేకుండా ఒప్పందం కుదిరింది. 1971 నాటి యథాతథ స్థితిని కొనసాగిస్తూ సంతకాలు చేశారు. తాజాగా ఈ ఒప్పందాన్ని పాక్ రద్దు చేసుకుంది. అయితే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం పాక్కే నష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.